ఏమండోయ్ మన పెళ్లి పనులు అయితే పందిరితోనే మొదలెట్టారు. ముందే పందిరి 2 రోజుల ముందు అందంగా కనిపించడం కోసం నైట్ అవుట్ చేస్తారు మన వాళ్ళు. పందిరి అందంగా కనబడడం కోసం 2 గంటలు కష్టపడితే అవుట్ పుట్టేలా వచ్చిందనమాట. ఆఖరికి చాలా అందంగా రెడీ చేశారు. ఇంక పెళ్లి రోజు ఎలా కనబడుతుందో మరి చూడాలి. మరి పెళ్లి పందిరి కంప్లీట్ అయిపోయింది కదని మా వాళ్ళు పైకి వచ్చి ప్రొజెక్టర్ ఆన్ చేసుకుని క్రికెట్ ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నారు. తర్వాత రోజు మార్నింగ్ అయితే మా వాళ్ళు పెళ్లికి కావాల్సిన పువ్వులు తేవడానికి అయితే వెళ్తున్నారు అనమాట. మా వాడు ఏంటో పెద్ద గోస్ట్ రైడర్ లో గోస్ట్ లా ఫీల్ అయిపోతున్నాడు. ఏంటో మరి బండి తోలేటప్పుడు పువ్వులు తేవడానికి ఎక్కడికో వెళ్ళేది కడి ప్లాంక్ అనమాట. అక్కడ అంటే పువ్వుల రేటు తక్కువ కాబట్టి అక్కడ తీసుకురావడానికి వెళ్తున్నారా. అందుకే ముందు మేము లారీ పువ్వులు తెచ్చేద్దాం ఫిక్స్ అయ్యాం. ఆడికి వెళ్ళాక అర్థమైంది మా అయితే 10 రూపాయలు రూపాయి తగ్గుద్ది, అంతకంటే ఎక్కువ తగ్గదని అనిపించింది నాకు. అయినా మనకు లారీ పువ్వులు ఎందుకు, ఏదో సరదాకి జోక్ చేసిన అందే. పైగా పువ్వుల రేటు గురించి పక్కన పెడితే మనకు అక్కడ రకరకాల పువ్వులు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి అనమాట. మనకు కావాల్సింది మనకు నచ్చింది ఏది కావాలో తీసుకోవచ్చు. కాకపోతే మనకు అన్ని రకాల పువ్వులు కావాలంటేనే అక్కడికి వెళ్ళాలి. కొంచెం మనకు తిరిగితే ఓపుకుండాలంటే మనకి ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోవచ్చు, బాగుంటది. పువ్వుల రేట్ ఏమో భారీగా పెరిగిపోయింది. పైగా పెళ్లిళ్ళు చేసిన ఒకటే మా ఓడేమో పువ్వులు బరువు మొయలేపోతాడు అనుకుంటా. పాప డెకరేషన్ కావాల్సిన బొక్కేలు కూడా దొరికేస్తే కావాలి తీసుకోండి. మా ఓళ్ళు పువ్వులు కొనుక్కుని తీసుకురాగానే మొదలెట్టారు. దండలు కూర్చడం ఎదర ఇంకా బోల్డ్ పని ఉంది కాబట్టి ఇప్పుడు నుంచే మొదలు పెట్టుకోవాలి కాబట్టి మొదలెట్టారు. పెళ్లి ఇంకా 2 రోజులు ఉంది కాబట్టి త్వరగా కొట్టుకోలే ఉంటాను ఇంకా.